హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి గేట్ అప్లికేషన్ ఫామ్ని ఎలా మనం ఫిల్అప్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు అందరికి కూడా చూపిస్తాను. సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఏ విధంగా అయితే మీకు చూపిస్తూ ఉంటానో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా మీరందరూ కూడా మీ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయండి. దయచేసి చెప్తున్నాను, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి, ఓకేనా. అండ్ ఈ వీడియో పూర్తిగా మీకు అంతా కూడా తెలుగులోనే ఉంటుంది కాబట్టి నీట్గా అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మీరైతే ఫిలప్ చేయడానికైతే ట్రై చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడి ఫిలప్ అయితే చేయకండి. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే ఇది మీకు గేట్ ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ జాబ్స్ కూడా, ఓకేనా. సో అందులో మీకైతే ప్రాబ్లం అయితే రావచ్చు. దానికోసం మీకు ఎస్పెషల్గా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మనం ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఓకేనా. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకుంటారు, ఓకేనా. సో మనకు రీసెంట్గానే అంటే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే మనకేంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి, ఏంటి ఏం కథ, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివో మనము పూర్తిగా మీకు అందరికి కూడా నా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తూ మీకు కూడా చూపించడం జరుగుతుంది, ఓకేనా. సో అవన్నిటిని మీరైతే కవర్ చేసుకోవచ్చు ఈ యొక్క వీడియోలో. సో మీకు అంతా కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా గేట్కి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అయినా మీకు తెలుసుకోవాలి అనుకుంటే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గేట్కి సంబంధించి ఎవ్రీడే అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఇంకేమైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే నాతో మాట్లాడచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీకు ఇంకా ఏమైనా ఇన్ డీటెయిల్గా అర్థం కాకుండా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా పొరపాటున ఏవి కూడా ఫిల్ చేయకుండా నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. మీకు అందరికి కూడా నేనైతే హెల్ప్ చేస్తాను. జస్ట్ కాల్ మీ ఫోర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నా నేమ్ అనేది సెర్చ్ చేయండి. అక్కడ బిఎస్డి విపి తెలుగు టెక్ మన ఛానల్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ కనపడుతుంది, లోగో ఇదైతే లోగో ఉంటుంది. సో ఈ లోగోని చూసి మీరైతే డైరెక్ట్గా నాకైతే మాట్లాడచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను అక్కడ క్లియర్ అయితే చేస్తాను అనమాట, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తూ వద్దాము. సో దీంట్లో ఫస్ట్ మనకేంటంటే ఎన్రోల్మెంట్ ఐడి అనేది మనకైతే రావాల్సింది ఉంది. సో ఆ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకుందాము. సో ఇక్కడ మనకు పైన స్క్రోల్ అయితే ఉంది కదా, సో ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అనేది అయితే కనపడుతుంది. సో అప్పటిదాకా మనం అయితే వెయిట్ చేద్దాం. సో అప్లై ఆన్లైన్ అనేది మనకు యాక్చువల్గా అప్లికేషన్స్లో కూడా అయితే ఉంది. సో దీని మీద అయినా క్లిక్ చేసి మనమైతే వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్లో ఉంది, హోమ్ పేజ్లో అయినా మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా కూడా మీరు ఇదే పేజ్కి అయితే వస్తారు. సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత లాగిన్ అనేసి అడుగుతుంది. ఏం అడుగుతుంది? ఎన్రోల్మెంట్ ఐడి ఆర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేసి అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ ఐడి ఈమెయిల్ అడ్రస్ మనం ఇంతవరకు లాగిన్ అవ్వలేదు కాబట్టి మనం కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో దానికోసం కొంచెం స్క్రోల్ డౌన్ అయితే ఇక్కడ రిజిస్టర్ హియర్ అనేసి కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ అండ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరేంటంటే ఫస్ట్ నేమ్, మీ నేమ్లో ఫస్ట్ నేమ్ ఏంటి? నా నేమ్ వచ్చేసరికి సాయి దీపక్, ఓకే, సాయి దీపక్. నా సర్ నేమ్ వచ్చేసరికి బంట్రోత్, BANTROTHU. సో ఇది డీటెయిల్స్ అనేది నేను ఎంటర్ చేశాను. ఆటోమేటిక్గా ఇక్కడ మన నేమ్ అనేది ఫిల్ అయింది, సాయి దీపక్ బంట్రోత్ అని. సో నేను జస్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ అడుగుతుంది ఇదే నేమా కరెక్ట్గానా అనేసి. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇక్కడ ఏ నేమ్ ఇస్తున్నారో ఇది మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో కూడా ఇదే నేమ్ ఉంటేనే చూసుకోండి, ఓకేనా. సో ఇది మీకు చాలా అంటే చాలా దానిలోకైతే ఇదే నేమ్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవెన్ మీ యొక్క అడ్మిట్ కార్డులో కూడా ఇదే నేమే అపియర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఓకే ప్లీజ్ కంటిన్యూ, ఓకే. సో కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసిన వెంటనే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. నాకు ఈమెయిల్ అడ్రస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. BSDVP business 68@gmail.com, ఓకేనా. సో ఇదంతా కూడా మీకు ఎందుకు నేను డైరెక్ట్గా చూపిస్తున్నా అంటే మీరు ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇంకొక తప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, బట్ అదైతే రావట్లేదు. అంటే మనము రీఎంటర్ కూడా చేత్తోనే మనము నీట్గా మాన్యువల్గా చేయాల్సిందే. కాపీ పేస్ట్లు అయితే వర్క్ అవ్వవు. ఇక్కడ 68@gmail.com
కొంచెం ఓపిక్గా ఈ వీడియో మొత్తంని చూస్తే మీకు క్లియర్గా ఒకటైతే అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మొబైల్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో మీది ఏ మొబైల్ నెంబర్ ఏదనేసి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసి అండ్ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఏం పాస్వర్డ్ పెట్టాలో మీరు మీ అంతకు మీరు డిసైడ్ అయి ఉంటారు కాబట్టి ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది అందరికీ విజిబుల్ చేయలేను కాబట్టి సో నేను ఎంటర్ చేసి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. దానికన్నా ముందు మీకు ఇంకొక విషయం అయితే తెలుసుకోవాలి మీరందరూ కూడా. సో మీరు బీటెక్ చదువుతూ ఉన్నట్లు అండ్ అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళే మనకు గేట్ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు. ఓకేనా? ఇన్ కేస్ మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నా కూడా మీరు గేట్ ఎగ్జామ్కి అయితే రెడీ అవుతూ ఉంటారు. సో మీ అందరి కోసం ఏంటంటే ఇన్ కేస్ మీరు గేట్ ద్వారా మంచి మంచి జాబ్స్లోకి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ లేదు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్లలో కూడా వెళ్ళొచ్చు. సో సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళాలి అంటే మనకు మినిమం ప్యాకేజ్ అనేది 10 to 15 lakhs దాకా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు నెక్స్ట్ వే వాళ్ళు ఒక ఫ్రీ డెమో సెషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంది సాఫ్ట్వేర్ సైడ్ అంటే సో మీరైతే ఈ డెమో సెషన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఫ్రీగా ఉంటుంది టోటల్గా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరందరూ కూడా దాంట్లో నుంచి ఆ యొక్క డెమో సెషన్ అయితే వినొచ్చు అనమాట. సో ఫ్రీయే కదా, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. లైక్ మీరు ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, మెకానికల్ అయినా, ఇంకా వేరే వేరే బ్రాంచెస్ ఏదన్నా కూడా ఒక మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్లలో మీరైతే జాబ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా అప్రూవ్డ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారనమాట. అండ్ వీళ్ళు హైరింగ్ చేస్తుంది 1700+ కంపెనీస్ని అయితే హైర్ చేసుకుని ఇప్పటిదాకా అయితే. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 38 lakh per annum అయితే ఉంది. 3000+ కాలేజెస్ నుంచి అయితే స్టూడెంట్స్ అయితే ఈ యొక్క నెక్స్ట్ వేవ్ని అయితే ట్రస్ట్ చేసి సో ఇందులో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు కనుక డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకోవాలి అనుకుంటే డెమో సెషన్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉంటుంది. ఓకేనా? సో ఇంకా మనము మెయిన్ థింగ్లోకి వెళ్ళిపోయినట్లయితే సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో జస్ట్ నేను నా మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే? సో ఇక్కడ మనకి క్యాప్చా అయితే అడుగుతుంది 0+4 అని, అంటే 4 కదా. జస్ట్ ఇక్కడ నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నా. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఫర్ గేట్ 2025, SMS అండ్ ఈమెయిల్ కంటైనింగ్ యువర్ ఎన్రోల్మెంట్ ఐడి హ్యావ్ బీన్ సెండ్ టు యూ. సో నా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నా రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ఎన్రోల్మెంట్ అనేది రావడం జరిగింది. సో అది ఇక్కడ మనకైతే విజిబుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు గేట్ 2025 ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. యువర్ ఎన్రోల్మెంట్ ఐడి. ఓకేనా? సో నాకైతే ఎన్రోల్మెంట్ ఐడి అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఓటీపీ అనేది కూడా రావడం జరిగింది. సో ఓటీపీ కూడా వచ్చింది. ఇది అయితే చాలా మ్యాండేటరీ అనమాట. అంటే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది వెరిఫై చేసుకోవడం కోసం ఈ యొక్క ఏదైతే ఓటీపీ వచ్చిందో ఈమెయిల్ అడ్రస్కి ఇది కూడా మనకు మ్యాండేటరీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నాకైతే ఎన్రోల్మెంట్ ఐడి అయితే వచ్చింది. సో నేను డైరెక్ట్గా గేట్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇక్కడ నా ఎన్రోల్మెంట్ ఐడి అనేది కాపీ చేశాను. ఓకే? కాపీ చేసి పేస్ట్ చేశాను. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇందాక మనం జనరేట్ చేసుకున్నాం కదా పాస్వర్డ్, ఆ జనరేట్ చేసిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా అడుగుతుంది. 4 - 1 అంటే 3. లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెల్కమ్ సాయి దీపక్ బంట్రోత్ అనేసి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. లైక్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. డాక్యుమెంట్స్ అండ్ డేటా రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. జస్ట్ దాని మీద క్లిక్ చేసి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. డైరెక్ట్గా గేట్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు ఇక్కడ తెలుస్తుంది ఏమేమి డాక్యుమెంట్స్ ఏమనేసి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు పైన కేటగిరీలో ఎగ్జాము, పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, డిగ్రీ అండ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్. ఓకేనా? సో ఇవన్నీ మనకైతే ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేస్తాను. సో ఎగ్జామ్కి వచ్చేసరికి ఎగ్జామ్ డీటెయిల్స్, ఏమేమి ఎగ్జామ్ డీటెయిల్స్, సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్. ఓకేనా? సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఒక నిమిషము ఇక్కడ చూడండి. సో సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ యూ వాంట్ టు అపియర్ ఫర్ ఇన్ గేట్ 2025, 1 or 2.
నేనైతే 1 కాబట్టి 1 మీద క్లిక్ చేశాను. సెలెక్ట్ గేట్ 2025 పేపర్ 1 ప్రైమరీ ఏంది, ఏ దానికి నువ్వు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు. నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్ కాబట్టి బీటెక్లో ఎలక్ట్రికల్ని సెలెక్ట్ చేసుకున్నా. సో చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ, సో ఏ సిటీని ఎంచుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నాకు నియర్ బై ఉండేది వచ్చేసరికి హైదరాబాద్. ఓకే, సో హైదరాబాద్ సెలెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మా ఊరిని సెలెక్ట్ చేస్తాను. లేదు, ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్లలో మాత్రమే ఉంది ఇది. అండ్ థర్డ్ వచ్చేసరికి బెంగళూరు అయితే సెలెక్ట్ చేసుకుంటాను, బెంగళూరు నార్త్. ఓకే, సో ఈ 3 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. సేవ్ అయిన వెంటనే మన డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయి. సో పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి మనకు పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మీ ఎన్రోల్మెంట్ ఐడి అండ్ నేమ్ టు అపియర్ ఆన్ అడ్మిట్ కార్డ్ అనేసి ఉంది. సో సాయి దీపక్ బంట్రోత్. ఇన్ కేస్ మీరు ఈ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ నేమ్ మీద క్లిక్ చేసి మీరు ఈ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఉంది, వీటిని మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనము జస్ట్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అండ్ వెరిఫై మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ మనం ఏంటంటే మనకు ఆల్రెడీ ఓటీపీ లైక్ ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేటప్పుడే మనకైతే ఈ యొక్క ఓటీపీస్ అయితే వచ్చింటాయి. సో ఆ ఓటీపీ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకొని ఈ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరైతే ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకు డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. సో జస్ట్ కన్ఫర్మ్ డేట్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత. ఓకే, సో ఆ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు జెండర్ ఏంటి, మెయిలా ఫీమేలా ఏదో ఒకటి మీరైతే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నేషనాలిటీ. ఓకే, సో నేషనాలిటీ అఫ్ కోర్స్ ఇండియన్ కాబట్టి ఇండియన్ మీద క్లిక్ చేయాలి. అండ్ కేటగిరీ వచ్చేసరికి మీ క్యాస్ట్ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేయాలి. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ, ఇన్ కేస్ మీరు కనుక సో డిజబిలిటీగా ఉన్నారు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా వేరే ఇష్యూస్తో ఏమైనా ఉంటే ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఓకేనా, సో అంటే ఏ కేటగిరీలో మీరు పీడబ్ల్యూడి కేటగిరీలో ఉన్నారు అనేసి, సో దాన్ని మీరు జస్ట్ ఎంటర్ చేసి సో డిజబిలిటీ ఏ విధంగా మీరు డిజబిలిటీ అండ్ దాని పర్సంటేజ్ ఎంత అండ్ దానికి సంబంధించిన ఐడి ఏంటి, ఇవన్నీ మీకైతే డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇన్ కేసు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఏమి లేవు అంటే నో దాని మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ కంటిన్యూ అయితే అవ్వండి. కంట్రీ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్సీ అండ్ స్టేట్ ఏంటి, వ్యాలిడ్ ఫోటో ఐడి. ఓకే, వ్యాలిడ్ ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డు కానీ వర్చువల్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైతే ఒకటి ఉన్నా మీ దగ్గర మీరైతే అదైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఓకేనా, సో ఆధార్ ఐడి క్లిక్ చేస్తే ఆధార్ ఐడికి సంబంధించింది మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత నేమ్ ఆఫ్ పేరెంట్, సో మీ పేరెంట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఎవరిదైతే నేమ్ ఎంటర్ చేస్తారో వాళ్ళు ఎవరు మీకు ఏమవుతారు, ఫాదర్ మదర్ స్పౌజా అండ్ లీగల్ గైడెన్స్, సో ఏదో ఒకటి మీరైతే ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ఆ తర్వాత ఇండియనా వాళ్ళు లేదంటే అదర్ పర్సన్స్ అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ పేరెంట్ని కూడా మీరైతే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే అంటే థర్డ్ దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా, పర్సనల్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, థర్డ్ దాంట్లో అడ్రస్ మీదకి అయితే వచ్చింది. అడ్రస్ దగ్గర మీ పిన్ కోడ్ ఏంటి, ఓకేనా, సో ప్రెజెంట్ ఉంటున్న పిన్ కోడ్ ఏంటి అండ్ కంట్రీ ఏంటి, స్టేట్ ఏంటి అండ్ ఇక్కడ మీరు ఇన్ డీటెయిల్గా మీ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. సో అడ్రస్ 2 లైన్ అండ్ 3 లైన్ మీకు ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు, బట్ లైన్ 1 అయితే మీరు మ్యాండేటరీగా అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సిటీ అండ్ టౌన్, మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు, ఏ సిటీలో ఉన్నారో అది జస్ట్ మీరు నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఆఫ్టర్ దట్ జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓకేనా, సో క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ అంటే మీరు బీటెక్ చదువుతూ ఉన్నారు, బీటెక్ ఏ కాలేజ్లో చదివారు ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఆ కాలేజ్ ఎక్కడుంది, దాని పిన్ కోడ్ ఏంటి అనేసి మీరు ఇక్కడ తెలుసుకొని ఆ కాలేజ్ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ ఆఫ్ కాలేజ్ ఎక్కడుంది అండ్ స్టేట్ ఎక్కడ అండ్ కాలేజ్ సిటీ ఏంది, ఆ టౌన్ ఏంటి అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఆర్ఎల్స్ రోల్ నెంబర్, అంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, సో అంటే మీ యొక్క బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఆ తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏంటి, ఓకేనా, ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మనకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ బీటెక్ స్టూడెంట్సే కాదు దీన్ని రాసేది, చాలా రకాల స్టూడెంట్స్ అయితే రాస్తూ ఉంటారు కాబట్టి గేట్ ఎగ్జామ్కి. సో మీరైతే మీకు ఏదైతే మెయిన్గా ఉందో, లైక్ మీరు బీటెక్ అయితే బీటెక్, బీఎస్సీ అయితే బీఎస్సీ, బీఏ అయితే బీఏ, బీకామ్ అయితే బీకామ్, సో అది ఎంటర్ చేసేసి
డిసిప్లిన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ మీకు వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ వేరియేషన్స్ మీది ఏది, ఫర్ ఎగ్జాంపుల్ నాది బీటెక్ త్రిబుల్. సో అలా మీకు ఏదైతే ఉంటుందో దాన్ని మీరైతే ఎంటర్ చేయండి. హ్యావ్ యూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద అబోవ్ డిగ్రీ అనేసి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇది డిగ్రీ కంప్లీటెడా అనేసి అడుగుతుంది అనమాట. సో ఇన్ కేస్ కంప్లీటెడ్ అయితే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇన్ కేస్ మీరు థర్డ్ ఇయర్ కానీ లేదంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ అయితే నో మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేసి అడుగుతుంది. సో ఎప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయితే అవుతున్నారు, లైక్ ఎప్పుడు మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అవుతుందో ఇక్కడ మీరు సెలెక్ట్ ద ఇయర్ దగ్గర మీరైతే అది మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ డిగ్రీ అవార్డింగ్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్. సో ఎక్కడి నుంచి మీరు ఈ యొక్క డిగ్రీ అనేది పొందుతూ ఉన్నారు, లైక్ మీ యూనివర్సిటీ ఏంది, మీ ఇన్స్టిట్యూట్ ఏంది, అంటే సింపుల్గా మీ కాలేజ్ నేమ్ ఏంటో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు కాలేజ్ నేమ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ యూనివర్సిటీ, ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క కాలేజ్ నేమ్. సో యూనివర్సిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాది చూసుకున్నట్లయితే నా కాలేజ్ నేమ్ వచ్చేసరికి అన్నమాచార్య, బట్ నాకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసింది మాత్రం JNTU అనంతపురం. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకేంటంటే అప్లోడ్ కలర్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్స్ అనేది కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయాలి. సో అది ఎలా చేయాలి ఏంటి అనేసి మీకు ఆల్రెడీ ఒక వీడియో నేను క్లియర్ కట్గా రీసెంట్గానే చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గేట్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటనేసి. సో ఈ యొక్క వీడియోని కనుక మీరు కనుక చూసినట్లయితే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. సో మన ఛానల్లో రీసెంట్గానే వితిన్ 1 వీక్ బ్యాకే నేనైతే ఈ యొక్క వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి అండ్ ఈ ఫోటో వ్యాలిడ్ ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి అనేసి మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ గేట్ 2025 అనేసి అడుగుతుంది. మీరు ఏ ఆప్షన్ ఇచ్చినా కూడా ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇది జస్ట్ వాళ్ళ సర్వే ప్రకారంగా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మీరు అంతా ఫిలప్ చేసిన తర్వాత వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఏమేమైతే ఫిలప్ చేసామో ఆ ఫిలప్ అయిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఒక్కసారిగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు కూడా నేను ఒకసారి అయితే చూపిస్తున్నాను. వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నాట్ ఫిల్డ్ ఎట్ అనేసి అన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే నేను మీకు చూపించడం కోసం నేను జస్ట్ ఫిల్అప్ అయితే ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా అయితే పెట్టాను. సో అన్నీ మీరు ఫిలప్ చేసేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇదైతే చూపిస్తుంది. సో ఇన్ కేస్ ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేశారంటే మీకు డీటెయిల్గా మళ్ళీ మీరైతే ఫిలప్ చేసుకోవచ్చు. సో అంతా ఫిలప్ చేసేసిన తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకైతే ఒకటి ఎర్రర్ అయితే వచ్చింది, లైక్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయలేదు, దయచేసి అన్నీ కూడా ఫిలప్ చేయండి అనేసి ఇక్కడైతే నాకు రెడ్ మార్క్ అయితే వచ్చింది. సో అవన్నీ కూడా మీరైతే ఫిలప్ చేసేయండి. ఫిలప్ చేసేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ మనకు డిక్లరేషన్ అనేది ఉంది. ఓకేనా. సో డిక్లరేషన్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. పేమెంట్ డీటెయిల్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. సో ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తేనే మనకేంటంటే అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్గా మనకైతే డెబిట్ అయిపోతుంది. సో అది ఎలా అనేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్తో సహా అన్ని డీటెయిల్స్ అనేవి నేను ప్రొవైడ్ అయితే చేసేసాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరంతా కూడా. అండ్ డిగ్రీ ఏంటి, అదేవిధంగా మనకు డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరైతే అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేనైతే అప్లోడ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేశాను. ఆ తర్వాత సిగ్నేచర్, సో సిగ్నేచర్ని మనమైతే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో నా సిగ్నేచర్ని అయితే ఇక్కడ పెట్టాను. బట్ ఇక్కడ చూడండి డిజైర్డ్ విడ్త్ వచ్చేసరికి 250 to 580 px అండ్ కరెంట్ విడ్త్ వచ్చేసరికి 1000లో ఉంది. బట్ ఇదైతే వాళ్ళకైతే సరిపోదన్నమాట. సో అంటే 250 నుంచి 580 లోపే ఉండాలి. సో నేను దానికోసం కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తున్నాను. అంటే జస్ట్ నేనైతే జూమౌట్ నుంచి చేస్తున్నాను, చూద్దాం ఏమైనా అవుతుందేమో. అవ్వకుంటే మాత్రం దీన్ని అయితే రీసెట్ చేయాలి ఉంది మొత్తంగా. సో ఇదైతే అవ్వట్లే. సో దానికోసం నేనేం చేయాలి అంటే వేరే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇమేజ్ రీసైజ్ మీద క్లిక్ చేయాలి. సో ఇలాంటివి మనకు గూగుల్లో చాలా ఉంటాయి. జస్ట్ దానిల మీద క్లిక్ చేసుకొని మీకు సిగ్నేచర్ ఎక్కడైతే ఉందో ఆ సిగ్నేచర్ని పెట్టుకొని మీరు దాన్ని అయితే ఇక్కడ 530 అనేసి నేను పెడుతున్నాను. 530 పెడతాను.
లేదా 400 పెడతాను, నాకు కొంచెం బెటర్గా ఉంటుంది. 400 రీసైజ్ మీద క్లిక్ చేస్తాను. ఇది ఆటోమేటిక్గా రీసైజ్ అయిపోయి సో మనకైతే ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసామంటే అది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నేను డైరెక్ట్గా ఇంకా వెబ్సైట్కి వచ్చేసరికి అప్లోడ్ సిగ్నేచర్, చూస్ ఫైల్, డౌన్లోడ్స్కి వెళ్ళి ఫస్ట్ సిగ్నేచర్ని కలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి కరెంట్ విడ్త్ వచ్చేసరికి ఇప్పుడు 248 అయింది. ఇంతకుముందు ఎంత ఉండే మనకి చాలా ఎక్కువ ఉండే 750 దాకా ఉండింది. బట్ ఇప్పుడైతే 248 అంటే జస్ట్ మనకు 2 px అనేది తక్కువ ఉంది అంతే. సో ఇప్పుడు నేనైతే దీన్ని అడ్జస్ట్ చేస్తాను. దీన్ని 250 వరకు తీసుకురావాలి ఇప్పుడు. ఎస్, ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. ఇక్కడ నా సిగ్నేచర్ కూడా వాళ్ళకి క్లియర్గా కూడా కనపడుతుంది. దీన్ని జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తాను, అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో ఐడి అనేది ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. నా ఫోటో ఐడిని ఏదో ఒకటి మనం ఇప్పుడు ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. సో నా ఆధార్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫోటో ఐడి అనేది కూడా అయిపోయింది. ఇది వచ్చేసరికి సోషల్ మీడియా ట్విట్టర్ అని పెట్టాను. సో ఇంకా రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్. ఓకేనా, ఇక్కడ క్లియర్ కనపడుతుంది కదా, నా అప్లికేషన్ ఫామ్ అయితే సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే వస్తుంది. జస్ట్ టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం కిందికి వచ్చామంటే మన యొక్క ఈ సిగ్నేచర్ అంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ని మనమైతే ప్రొవైడ్ చేయాలి. నేను నా సిగ్నేచర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, బిఎస్డి. మీరు మీ రిటర్న్లో లైక్ మీరు ఇందాక సిగ్నేచర్ అప్లై చేశాను కదా, అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే సిగ్నేచర్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి వెరిఫై అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది ఉంది. సో వెరిఫై అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తున్నా. సో వెరిఫై అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓకేనా, సో డైరెక్ట్గా ఇది ఏంటంటే చూద్దాం, డౌన్లోడ్ స్టార్టెడ్ టు సీ అనేసి ఉంది. సో నాకు తెలిసి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, డౌన్లోడ్ అయితే అయ్యింది. ఒక్క నిమిషం గైస్, ఇక్కడ చూసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. నా అప్లికేషన్ ఫామ్ అనేది డీటెయిల్గా అయితే మనకైతే ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. సో దయచేసి ఏమనుకోవద్దండి, ఎందుకంటే మొబైల్ నెంబర్ కనుక బయటకు వచ్చిందంటే యూట్యూబ్లో నాకైతే ఇంకా వాసిపోతుంది అనమాట. నేను నా పర్సనల్ వర్క్స్ కూడా చేసుకోలేను, దానికోసం హైడ్ చేస్తూ వస్తున్నా ప్రతిసారి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. దీన్ని అయితే మీరు ఒకసారి రీచెక్ అయితే చేసుకోండి డీటెయిల్గా. ఓకేనా, సో అది మీకు క్లియర్గా అయితే కనపడుతుంది. ఇది ఒరిజినల్ది అయితే కాదు, జస్ట్ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ లాగా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఒరిజినల్ది ఎప్పుడు వస్తుందంటే వన్స్ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవిజనల్ అప్లికేషన్ సబ్జెక్ట్ టు పేమెంట్ అనేసి ఇచ్చారు. ఓకేనా, సో అంటే ప్రొవిజనల్ది మనకి సో మన పేమెంట్ అయిపోయిన తర్వాత అయితే వస్తుంది. సో సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా, ఎస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ మనకైతే పేమెంట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే రావడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ 1800 రూపీస్ ఫీ పేమెంట్ అయితే మనమైతే చేయాలి. జస్ట్ సో ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి. ఎన్రోల్మెంట్ ఐడి వచ్చింది, అదేవిధంగా పేమెంట్ ఎంత పే చేయాలనేసి వచ్చింది. అండ్ ఇక్కడ మనం ఏ టర్మ్ యూజ్ చేసుకోవాలి, లైక్ డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఏది ఏమనేసి 8-5 3. సో పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకైతే డీటెయిల్స్ అయితే అడుగుతుంది, లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ అనేసి. సో మీరు దేని నుంచి పేమెంట్ చేసుకోవాలనుకుంటే దాని నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఇప్పుడే పేమెంట్ చేయాలనేసి అయితే అనుకోవట్లే, ఎందుకంటే నాకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను తర్వాత మీకోసం జస్ట్ ఇదంతా కూడా నేనైతే క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు తర్వాత అయినా పే చేసుకోవచ్చు, లేదంటే దీని ద్వారా అయినా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అయినా మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఇది గైస్ టోటల్ ప్రాసెస్. హోప్ మీ అందరికి కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా గేట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేనైతే క్లియర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా విని మీ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.